ఇక్కడ ఎంత బాగుందో కదా. అక్కడ మీరు మిథున? అవును. మీరు అవినాష్? అవును. ఇతను నా ఫ్రెండ్ మహేష్. హాయ్. హాయ్ అవినాష్, నేను చెప్పేది శ్రద్ధగా వినకపోయినా పర్లేదు, కానీ జాగ్రత్తగా విను. ముందుగా నీకో కథ చెప్తా. అడవిలో పుట్టిన ఓ అమ్మాయి చెట్టు పుట్టలతో పెరిగి చిలుక పలుకులు నేర్చుకుంది, కోయిలతో పదాలు పలికింది, నెమలితో నాట్యం చేసింది. తన నాట్య కళ ప్రతిభకి ప్రజలంతా చప్పట్లు కొట్టారు, దేశమంతా జేజేలు పలికింది. అలాంటి స్త్రీని విశ్వనాథుడని కోటీశ్వరుడు మోయించి ఆమె నాట్యాన్ని చూసి పరవశించి భంగిమలను చూసి పులకరించి పెళ్లి చేసుకున్నాడు. విశ్వనాథుడి ఆశపై కన్నేసిన ఆమె ఎలాగైనా 60 ఏళ్ల ముసలాడితో వారసుని కని ఆస్తినంత కాజేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీరత్వం నింపుకొని ఊగిపోవాలని తన భర్తకి, మనసాక్షిని చంపుకొని రగిలిపోవాలని తనకి అడవి నుండి మగనింగి చుక్క, దూలగుండి గింజ తెప్పించి మూలకాలుగా చేసి విశ్వనాథుడికి పెట్టేది. సబెరి ముసిడి పొడి చేసి తను వాడటం మొదలుపెట్టింది. అది బెడిసి వాడటం మొదలుపెట్టిన కొన్నాళ్ళకే విశ్వనాథుడు కాలం చేశాడు. విషద ప్రభావం ఊపిరాడనివ్వని కామవాంఛలను సల్పసాగింది. అలా తను కోరుకున్నవాడు దొరకకపోతే పిచ్చి పట్టినట్టు చేసేది. ఆ అనుకుంది దక్కకపోతే వాళ్ళను కొట్టేది, తిట్టేది, కొందరిని చంపేది కూడా. ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి అంతేనా? నీకు డీలోకే అయితే ఈ అడ్వాన్స్ తీసుకో. రేపు సాయంత్రం 5 ఇక్కడికి రా, నేను అక్కడ తీసుకెళ్తా. 4 గంటలకు వస్తా. నీకేమన్నా అభ్యంతరమా? దాహాలకు చక్కని కిక్కు నువ్వు. భలే రాసారే. రాయడం ఏంటండి, మిమ్మల్ని చూస్తూ అలా 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 మీ అందాలను ఆస్వాదిస్తూ అవలీలగా చెప్పేశా. అవునా? అయితే మా ఆయన్ని ఊహించి చెప్పండి చూద్దాం. దెయ్యాల లెక్కలో హక్కు నీది, అమాయకుల బుక్కులో వాక్కు నీది, ఆడదాని పక్కలో చిక్కు నీది. నీ నవ్వు 32 రేకుల పువ్వు. ఆహా, కొంచెం దాచుంచుకోండి మీ పెళ్ళం కోసం. నీ గుండె లోతుల్లో నా కంటి కిరణాలు ప్రవేశం ప్రవేశం. నీ కంటి అడుగులతో నా గుండె లోతుల్లో ప్రకాశం ప్రకాశం. నీ జంట మెరుపుల్లో నా ఊహల సామ్రాజ్యం అతిశయం అతిశయం. నీ ఒంటి విరుపులతో నా ఊపిరి ఉత్తేజం ఉత్తేజం. శృతిలయం శృతిలయం. మౌర్య అమ్మా దుర్గమ్మ తల్లి, ఉద్యోగం లేక ఇన్నాళ్ళు పస్తులు పడుకున్నాను. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది. అది తప్పో ఒప్పో నాకు తెలియదు. అన్నీ నువ్వే, కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే. ఏం చేసినా నువ్వే తల్లి. అలవాటుందా? లేదు. మరేలా? పుట్టడం అలవాటు ఉందా? ఒక్కసారి పుట్టేశాంగా, ఇప్పుడు అలవాటైపోయిందిగా జీవితం. బాగా మాట్లాడుతున్నావు. అబ్బే అవేం మాట్లాడండి. చేసిందే చెప్తాం, చెప్పిందే చేస్తాం. ఏం చెప్తావు, ఏం చేస్తావు? చేతులతోనే చెప్తా ఏదైనా, చూపులతోనే చేస్తా ఏమైనా. స్పీడ్ మీదున్నావే. అవును, ఇంకా బ్రేక్ వేయడానికి చూడొద్దు. నన్ను మాటలకి పరిమితం చేసి వాడద్దు.
రాజా రా 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 క్షణమైన ఆగలేను దరి చేరరా ఎదుపైన చెయ్యాలి నీ సంతకం సయ్యనాలు గ్రోలాలి ఎదరామృతం రార రంగేలి రాజా రార రా క్షణమైన ఆగలేను దరి చేరరా తొలి చూపులో నువ్వు నవ్వించావు బలి చూపులో నన్నే కవ్వించావు తొలి చూపులో నువ్వు నవ్వించావు బలి చూపులో నన్నే కవ్వించావు హృదయరాజాడదామా సయ్యాటలే ప్రతి రాత్రి కోరు కోర కోలాటలే రగలింది నా ఏడు నీ పొందుకై తప్పించేనవనవు నీ విందుకై తనవంత నీ జపమే చేస్తున్నది వయసంత తాపమేదో మోస్తున్నది తనవంత నీ జపమే చేస్తున్నది వయసంత తాపమేదో మోస్తున్నది పిట పిటలాడే మోహినేని చింత చేరగా తాతాలాడే అందాలు చెవి చూడరా వాత్సాయన శాస్త్రమంతా చదివేరా ఖజురాహో భంగిమలో మునచేయరా రార రంగేలి రాజా రార రా క్షణమైన ఆగలేను దరి చేరరా రార రంగేలి రాజా రార రా క్షణమైన ఆగలేను దరి చేరరా ఎదుపైన చెయ్యాలి నీ సంతకం సయ్యనాలు గ్రోలాలి ఎదరామృతం రార రంగేలి రాజా రార రా క్షణమైన ఆగలేను దరి చేరరా రార రంగేలి రాజా రార రా క్షణమైన ఆగలేను దరి చేరరా ఎదుపైన చెయ్యాలి నీ సంతకం సయ్యనాలు గ్రోలాలి ఎదరామృతం రార రంగేలి రాజా రార రా క్షణమైన ఆగలేను దరి చేరరా ఒసేయ్ నన్నే చంపడానికి చూస్తావే నేను అందరిలాంటి వెర్రి పప్పుని కాదే నేను చంపేస్తాను రా ఇది చచ్చింది ఇప్పుడెలా మిథునా మిథునా వినాష్ విశ్వమోహన్ కడుపులో కత్తి కుచ్చుకుని చచ్చిపోయింది నువ్వే చేసావు కదా లేదు 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 నేను చంపలేదు లేదు 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 సరే సరే నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు పోలీసులు వేడి చాలా ఓకే నువ్వు వెళ్ళు మహేష్ కూడా ఊర్లో లేడు ఈ శవాన్ని ఏం చేయాలి ఎలా ఏంటి ఇంకా నువ్వు బయలుదేరలేదా ఓ షిట్ మర్చిపోయావా తెస్తానుండు ఏయ్ ఎక్కడికి వెళ్ళేది నీ మొహంలో ఉండాల్సిన టెన్షన్ లెవెల్స్ ఇవి కాదు ఎక్కడో కొడుతుంది చంపింది నేనే కదా కనీసం నన్ను పట్టుకోకుండా పోలీసులకు ఫోన్ చేయకుండా నన్ను సాగనంపుతున్నా ఉంటే
నాకెక్కడో కొడుతుంది. ఒసే మిథున, ఇంతమంది అమాయకులను తీసుకొచ్చి బలి చేసావే, ఈ రోజు నీ చావు తప్పదు. బలే 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 బలే. విశ్వమోహిన్తో నువ్వు చేసిందంతా వీడియో తీశాన్రా. అది అందుకు కదా నన్ను పిల్లవాడిని స్కూల్కి పంపినట్టు పంపిస్తున్నావు. మిథునా, నీకు ఇది తగునా? నీకు ఇది తగునా? నాకు భయంగా ఉంది. నీకు ఇది తగునా? నన్ను వదిలేయ్. తగునా? వాళ్ళు ఈ పాపాలని చూడలేకపోయా. ఇప్పటికి నాకు విముక్తి కలిగింది. భలే 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 భలే. సచ్చింది. అబ్బా, ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు, ఎంత డబ్బు. డాలర్స్ కూడా ఉన్నాయి. ఈ డబ్బు కోసమే కదరా ఇన్ని కష్టాలు పడ్డాను. ఇన్ని కష్టాలు పడ్డాను ఈ డబ్బు కోసమే కదా, ఈ డబ్బు కోసమే కదా. ఇంకా 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 బంగారం, 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 బంగారం. ఇంకా 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 డైమండ్స్, డైమండ్స్, డైమండ్స్. ఇంకా 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 ఈ డబ్బు కోసమే కదరా నేను ఇన్ని కష్టాలు పడ్డాను. ఏ విశ్వమోహిని, నీ కోట్ల ఆస్తికి నేనే అధిపతిని. నాకెవరు పోటీ, నాకెవరు పోటీ. నా నుంచి ఎవరు దూరం చేయలేరు, నా నుంచి ఎవరు దూరం చేయలేరు. ఒరే అవినాష్, నన్ను చంపి నా సమాధి మీద కూర్చున్నావు కదూ. నా ఆస్తిని అనుభవించడానికే చూస్తున్నావు కదరా. ఈ విశ్వమోహిని నిన్ను వదలదురా, వదలదు. నీకు చావు తప్పదు, తప్పదు, తప్పదు.